రేవంత్ రెడ్డి కాసేపట్లో చేర్లింగంపల్లిలో పర్యటించనున్నారు. దాదాపు 2000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా 530 కోట్లతో చేపట్టనున్న మియాపూర్ చౌరస్తా పైవంతెన నిర్మాణ పనులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 308 కోట్లతో లింగంపల్లి ఆర్ఓవీపై వంతెన నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. 161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 65.53 కోట్లతో నిర్మించిన బాచ్పల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 229 కోట్లతో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, తెలంగాణలో హైదరాబాదు శివారు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు 1674 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 161 కోట్ల రూపాయలతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అదేవిధంగా 530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 308 కోట్లతో షెర్లింగంపల్లి, అదేవిధంగా అక్కడ నిర్మించే ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 65 కోట్లతో బాచ్పల్లి ఫ్లైఓవర్ని ఈరోజు ప్రారంభిస్తారు. ఇది ప్రారంభించబోతున్నారు. అంటే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో దీన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా 229 కోట్లతో ఓఆర్ఆర్కి ఇరువైపులా సర్వీస్ రోడ్లకు, అదేవిధంగా ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుండి కొత్త సర్వీస్ రోడ్ ఏర్పాటుకు కూడా 229 కోట్లతో ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. 110 కోట్లతో మరొకటి శంకర్పల్లి రోడ్డు ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు ఈ పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా 59 కోట్లతో మరొక వైపు కొల్లూరు ఇంటర్చేంజ్ సమీపంలో రైల్వే ఓవర్ హెడ్స్ను 4 లైన్లతో అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. 26 కోట్లతో నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ప్రధాన క్యారేజ్ వే విస్తరణ కూడా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ భవనానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. 14 కోట్లతో మాదాపూర్ నానక్రామ్గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. నిన్న ఉప్పల్ బగాయత్లో అక్కడ మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈరోజు బాచ్పల్లి ఏరియాలో సైబరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాలి. హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న అద్దె భవనాలు ఉన్న భవనాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను పెట్టేందుకు ఒకవైపు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. థాంక్యూ చారి.